హాయ్ అందరికీ. ఇప్పుడు కాలం ప్రతిదీ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇది గిఫ్టెడా? కాదా? ప్రపంచం చాలా అడ్వాన్స్డ్ అండ్ అప్డేటెడ్ అయిపోయింది. ఒకప్పుడు వీడియో గేమ్స్, ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్. ఆన్లైన్ గేమ్స్ లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ, మినీక్రాఫ్ట్, ఫైనల్ ఫ్యాంటసీ, మారియో క్రాఫ్ట్ ఎక్సెట్రా అనేవి కంప్యూటర్ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్తో ఆడుతారు. వీటి వల్ల వచ్చే ఆదాయం $16.9 బిలియన్ స్టాటిస్టిక్స్ బట్టి. దీనికి ఏజ్, జెండర్, నేషనాలిటీ, ఆక్యుపేషన్ బార్ లేవు. ఎవరైనా ఆడొచ్చు. ఆన్లైన్ గేమింగ్ వల్ల కొత్త స్లాంగ్ కూడా పాపులర్ అవుతుంది. జిఎల్ గుడ్ లక్, హెచ్ఎఫ్ హ్యావ్ ఫన్, జీజీ గుడ్ గేమ్ ఎక్సెట్రా. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ పాపులారిటీ వల్ల ఎడ్యుకేషన్లో కొత్త డిగ్రీస్ లైక్ యానిమేషన్స్, గేమింగ్ ఆర్ట్, గేమింగ్ సైన్స్ అని కూడా వింటున్నాం. ఎంటర్టైన్మెంట్ అండ్ హాబీయే కాదు, జాబ్ మార్కెట్లో ఈ ఫీల్డ్కి చాలా క్రేజ్ ఉంది. ఆన్లైన్ గేమింగ్ డిజైన్ సింపుల్ మెసేజెస్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్ విజువలైజేషన్ లాగే ఉంటుంది. ఆన్లైన్ గేమ్స్లో లీడర్ బోర్డ్ ఆర్ మెయిన్ ప్లేయర్ ఆర్ ప్లేయర్తో డైరెక్ట్గా ఆడుకునే రకాలు కూడా ఉన్నాయి. కొన్ని గేమ్స్కి వాళ్ళ ఓన్ కమ్యూనిటీస్ ఉంటాయి లేదా సోషల్ మీడియాలో కూడా ఆడుకోవచ్చు. అయితే ఈ గేమ్స్ని మోస్ట్లీ పాపులర్ చేసేది న్యూస్ అండ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ సర్వీసెస్. ఆన్లైన్ గేమ్స్ 1970s స్టార్ట్ చేసిన 1990s బాగా పాపులర్ అయింది. ఎక్స్బాక్స్, ప్లేస్టేషన్ ఎక్సెట్రా. ఇప్పుడున్న ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్, తక్కువ టెక్నాలజీ కాస్ట్తో సోషల్ మీడియా, గేమ్స్, మొబైల్స్లో కూడా ఆడుకోవచ్చు. ఒక్కొక్క గేమ్కి ఎన్నో మిలియన్స్ ఆఫ్ యూజర్స్. ఆన్లైన్ గేమ్కి యాక్షన్ గేమ్స్, ప్లాట్ఫామ్ గేమ్స్, షూటర్ గేమ్స్, ఫైటింగ్ గేమ్స్, రాబరీ గేమ్స్, సర్వైవల్ గేమ్స్, రేసింగ్ గేమ్స్, కార్డ్ గేమ్స్, మ్యూజిక్ గేమ్స్ ఎక్సెట్రా అలా చాలా జన్యర్స్ ఉన్నాయి. పాపులర్ అండ్ ఇండియా బ్యాన్ షూటర్ గేమ్ అయిన పబ్జీ ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ 2017 రిలీజ్ అయింది. అయితే ప్రతి దానికి ప్రాస్ అండ్ కాన్స్ ఉన్నట్టు ఆన్లైన్ గేమింగ్ కూడా ప్రాస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, రిలాక్సింగ్, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. పిల్లలకి క్రియేటివిటీ, ఫన్ ఇంకా ఒక ఇమాజినేటివ్ వరల్డ్లో తీసుకొని వెళ్తుంది. ఫాస్ట్ బ్రెయిన్ ప్రాసెసింగ్, మెమరీ, ఫోకస్, డిటర్మినేషన్ ఇంకా ఇన్ఫర్మేటివ్ కూడా. అండ్ కాన్స్ వచ్చేసి చదువులో వెనకబడటం, ఒంటరితనం, పక్కన ఏమవుతుందో పట్టించుకోపోవడం, హేట్ స్పీచ్, వైలెన్స్, ప్రైవసీ ప్రాబ్లం, మనుషుల మీద ద్వేషం, ఆర్టిఫిషియల్ వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. ఆన్లైన్ గేమింగ్ ఆడేటప్పుడు గేమ్స్ డౌన్లోడ్ వల్ల తెలియని ఎక్స్పెండిచర్స్. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉండాలి. యావరేజ్గా 13 to 18 years పిల్లలు కనీసం 1 hour ఆన్లైన్ గేమ్స్ మీద స్పెండ్ చేస్తారట. ఆన్లైన్ గేమింగ్కి కూడా రేటింగ్స్ ఉంటాయి లైక్ ఎవ్రీవన్, మెచ్యూర్ అబౌవ్ 17 years ఎక్సెట్రా. పిల్లల మైండ్ ఎంతో సున్నితమైంది. ఈ ఏజ్లో వైలెంట్, ఫైటింగ్ మీద పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్తో మైండ్ పాడైపోతుంది. ఐ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. పిల్లలకి టైం సెట్ చేయండి. మొబైల్స్ ఊరికినే అల్లరి చేస్తున్నారు కదా అని ఇవ్వకండి. వేరే యాక్టివిటీస్ నేర్పించండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి.